జాబ్ మానేస్తున్నావా? సరే మానే, కానీ ఈ ప్రశ్నలకి నీకు నువ్వు సమాధానం చెప్పుకో. జాబ్ మానేసిన నెక్స్ట్ డే నుంచి ఇన్కమ్ ఎట్లా? పెండింగ్ ఈఎంఐస్ ఎవరు కడతారు? నెక్స్ట్ మంత్ నుంచి ఖర్చులన్నీ ఎవరు చూసుకుంటారు? ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, లేక లోన్ యాప్సా? జాబ్ మానేస్తున్నా నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ రాదు అని ఫ్యామిలీతో చెప్పే దమ్ము నీకుందా? ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా గెలిచే సత్తా నీకుందా? అసలు ఇదంతా కాదు, నీకేం స్కిల్ వచ్చు? జాబ్ అంటే మిడిల్ క్లాస్ వాడికి జస్ట్ ఒక నెల జీతం కాదు, మెంటల్ స్టెబిలిటీ, పీస్ ఆఫ్ మైండ్. జాబ్ క్విట్ చేయడం అంటే ఒక రిజిగ్నేషన్ మెయిల్ టైప్ చేయడం కాదు, ఒక ఐడెంటిటీని కట్ చేయడం కూడా. ఒక క్లిక్ తో జాబ్ క్విట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఆ క్లిక్ తర్వాత వచ్చే నిశ్శబ్దమే ఓ నిజమైన పరీక్ష. పక్కనోళ్ళంతా ముందుకు పోతున్నారనే బాధ, నేనేమన్నా తప్పు చేశానా అన్న ఓ అనుమానం, ఇంకో అవకాశం వస్తుందో లేదో అనే ఒక భయం. ఈ సొసైటీలో ఉద్యోగం లేకపోతే విలువ లేదన్న విషయం